తల్లిదండ్రులను మనల్ని కని పెంచిన వాళ్ళను మంచిగా చూసుకోవాల్సిన కొడుకులు కషాయాలు తయారవుతారు. ఆస్తులు తీసుకొని రిజిస్ట్రేషన్ వేపించుకొని వాళ్ళని ఇళ్ళకి బయటకు గెంటెత్తురు. సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన. అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాగాను మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోరట, ఇంటికెళ్ళి గెంటేసిరట ముసలోళ్ళని. పాపం ఎంత గోస ఇది. అయ్యో, కొడుకుల బారి నుంచి కాపాడండి లేదా మాకింత విషం ఇచ్చి చంపండి. వీళ్ళు పాపం వీళ్ళిద్దరు ముసలోళ్ళు నిన్న కలెక్టరేట్కి వచ్చి నిరసన తెలుపుతారట. కొడుకుల బారి నుంచి మమ్మల్ని కాపాడు, జర మాకింత వాళ్ళ నుంచి కాపాడు లేకుంటే ఇంత విషం ఇచ్చి అన్నది చంపురు అని చెప్తారు. పాపం ఎంత దారుణం అసలు. ఈ ముసలోళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తారు? ఏమైనా పని చేసేటట్టున్నారా వాళ్ళు? అయ్యో, 5 ఏళ్లుగా అనారోగ్యంతో పోరాటం, సొంత ఆస్తిపై కొడుకులో దౌర్జన్యం, వారి భార్య నుంచి కాపాడండి లేదా మాకింత విషం ఇచ్చి చంపండి అంటూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జంగం మల్లయ్య ఎల్లవ సోమవారం కలెక్టరేట్ లో నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం మల్లయ్య ఎల్లవ్వ దంపతులకు 3 కుమారులు, 1 కుమార్తె ఉంది. గ్రామంలో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంతకాలం క్రితం పెద్ద కుమారుడు యాదగిరి, రెండో కుమారు 30 గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2 నెలల క్రితం ఇంటి నుంచి గెంటి వేయడంతో ఇల్లు కిరాయికి తీసుకొని జీవిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్య కారణంతో చికిత్స నిమిత్తం కొంత భూమిని అమ్మేందుకు ప్రయత్నించగా పెద్ద కొడుకు, రెండో కొడుకు తమపై దాడి చేసినట్లు తెలిపారు. అరే, మీకు సిగ్గు శరం ఏదైనా ఉండాలరా? సిగ్గు శరం ఏమైనా ఉండాలి మీకు? నిజంగా మీకు జాగా వాళ్ళు అవసరం నిమిత్తం వాళ్ళకు ప్రాణాలు మంచిగా ఉండగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలని కొంచెం భూమి అమ్ముకుందామంటే దాడి చేస్తారు. అరవై మీకు సిగ్గుందా ఏమన్నా? మనుషులేనా అసలు? ఇంకా ఇంట్లోకెళ్ళి గెంటేసింది కాకుండా అరే వాళ్ళు లేకపోతే మీరు ఏడికెళ్ళి వచ్చిర్రా? సిగ్గునా ఇంత కూడా? ఇదేంటని ప్రశ్నించిన 3వ కుమారుడు రాజుని వారిద్దరు చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 3వ కొడుకు ఇదేందని అడిగితే ఇద్దరు చంపడానికి ప్రయత్నించారట. గింతనన్న మానవత్వం ఉండాలరా భయ్. మనము అన్నం తింటున్నాం, తల్లిదండ్రులు లేని మనం ఏడికెళ్ళి వచ్చినాం రా? నీ తల్లిదండ్రులకు అన్న తర్వాతనే కదరా నువ్వు భూమి మీద పడి నువ్వు జీవనం సాగిస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలను అంటున్నది. వాళ్ళు లేకపోతే నువ్వు ఏడికెళ్ళి ఉట్టుకొచ్చినావు రా భయ్? సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టరేట్ వద్దకు పోతే క్రిమినల్ విషయం, పోలీసుల వద్దకు వెళ్ళాలని, పోలీస్ స్టేషన్ కు పోతే సివిల్ వివాదం అని పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో కలెక్టరేట్ లో నిరసనకు దిగగా ఆ వృద్ధ దంపతుల వద్దకు వెళ్లిన పోలీసులు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. ఇలాగైతే వాస్తవానికి ఇలాగ న్యాయం చేయాలి. గింత దారుణంగానైతే కొడుకులు అనేటోళ్ళు మీరు కూడా ఉండద్దురా అబ్బాయి. నిన్ను కన్న తల్లిదండ్రులు సిగ్గుండాలి ఏమన్నా? వాళ్ళు అట్లా బయటకు పోయిరంటే ఏం పని చేసుకొని బతుకుతారా అబ్బాయి? ఖాళీ చేతులు మంచిగా ఉన్నాయి అంటే వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు, ఏమైనా వేసుకొని బతుకుతారా? మీరు మంచిగా తిని మీరు సంతోషంగా ఉండగానే అయిపోతుందా? మిమ్మల్ని కన్నందుకు వాళ్ళని కూడా కొంచెమన్నా సంతోషంగా ఉంచుకోవాలి కదా. సరే, మీరు బయటకు గెంటేసిర్రు, బయటకు గెంటైతే వాళ్ళ ఖర్చుల మాత్రం ఎంతో కొంత ఇవ్వాలి కదా. సిగ్గులని ఎదవలు ఉన్నారు మొత్తం. ఇంత కూడా శరం లేదు వీళ్ళ మీద. అధికారులు స్పందించి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయరు. ఇంత దారుణమా?